కేసినేని నాని గారి అసందర్భ ప్రేలాపలకి ప్రతిరోజు సమాధానం చెప్పడం మాకు కూడా ఇష్టం లేదు. కానీ నిన్న ఆయన తిరువూరులో ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ నాయకుల్ని ఊరకుక్కలు అని కూడా సంబోధించాడు. కాబట్టి ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ నుంచి కేసినేని నాని గారికి చాలా స్పష్టమైన విషయం, చాలా స్పష్టంగా ఒక విషయం చెప్పాలనుకుంటున్నాం. మీరు 2 రోజులకు ఒకసారి విజయవాడలోనో తిరువూరులోనో చంద్రబాబు నాయుడు గారి గురించి, తెలుగుదేశం పార్టీ గురించి నిరంతరం విమర్శించే బదులు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న 2014, 2019 మధ్యకాలంలో విజయవాడ లోక్సభ పరిధిలో జరిగిన అభివృద్ధి ఏంటి, గత 5 సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో విజయవాడ లోక్సభ పరిధిలో జరిగిన అభివృద్ధి ఏంటి, మీరే ఒక బహిరంగ చర్చ పెట్టండి. డేటు మీరే నిర్ణయించండి, టైము మీరే నిర్ణయించండి. విజయవాడలోనైతే అంబేద్కర్ విగ్రహం ఎదురుగా ఒక బహిరంగ చర్చ పెట్టుకుందాం. తిరువూరులో అయితే ఫ్యాక్టరీ సెంటర్లో ఎన్టీఆర్ విగ్రహం దగ్గర బహిరంగ చర్చ పెట్టుకుందాం. విజయవాడ లోక్సభ పరిధిలో జరిగిన అభివృద్ధి ఎవరి కాలంలో జరిగింది, తిరువూరులో జరిగిన అభివృద్ధి ఎవరి కాలంలో జరిగింది, ఈ రెండింటి మీద మాట్లాడదాం. 10 సంవత్సరాలుగా మీరు ఎంపీగా పదవిలో ఉన్నారు అంటే దానికి తెలుగుదేశం పార్టీ కారణం. తెలుగుదేశం పార్టీ కార్యకర్తల రెక్కల కష్టంతో మీరు 2 సార్లు ఎంపీగా గెలిచారు. కానీ జగన్మోహన్ రెడ్డి తుగ్లక్ పరిపాలన వల్ల ఈ రాష్ట్రం అన్ని ప్రాంతాలు, అన్ని వర్గాలు తీవ్రంగా నష్టపోయిన విషయం మీకు స్పష్టంగా తెలిసి కూడా మీ అనాలోచిత, ఆవేశపూరిత తుగ్లక్ విధానాలతో మీరు తల్లి లాంటి తెలుగుదేశం పార్టీకి ద్రోహం చేసి వైసీపీ పంచన చేరి మళ్ళీ జగన్మోహన్ రెడ్డిని ఆనందపరచడం కోసం ప్రతిరోజు తెలుగుదేశం పార్టీ నాయకుల్ని విమర్శిస్తున్నారు.